చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్లో భాగంగా మేము వచ్చేసినాం ప్రమాణ స్వీకారం చేయడానికి. వస్తూ ఉండగానే మాకు దాడి చేసేళ్ళు. అందులో కూడా మాతో పాటు ఒక శ్రీనివాస్ ఆయన మీద కొంచెం అలసటగా ఉందని చెప్పి నిద్రిస్తున్న సమయంలో ఏమైందని చెప్పి తన దగ్గరికి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ చేసి మా మీద దాడి చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధ్యక్షులు ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదో మామూలుగా అని చెప్పి మేము పలకరించినాం. మిగిలిన వాళ్ళందరూ విడిచిపడి దాడి చేసిండు. మేము అక్క చెల్లెళ్ళమే కదా, ఆడవాళ్ళమే. మేము 5గురం ఉన్నాం, వాళ్ళు 14 మంది ఉన్నారు. ఒకేసారి విడిచిపడి దాడి చేసిండు. ఏంది అన్యాయం అంటే ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. ఇక మా వల్ల కాకపోయేసరికి మేము సైలెంట్గా బయటకు వచ్చేసాం. బాలకృష్ణ గారు ఇలాంటిది కరెక్టేనా? అసలు ఇలా చేయడం మాకు పద్ధతి అనిపించండి. మేము ఆడపరచడమే, వాళ్ళు ఆడపరచడం. ఏది పదవి బాగుంది కావచ్చు కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం కేతపల్లిలో జరిగేటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ భాగంగా కేతపల్లి మున్సిపాలిటీకి సుమారుగా 10 గంటలకు గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికైనటువంటి కౌన్సిల్ సభ్యుల్ని తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి మేము బయలుదేరి వెళ్తున్న సమయం లోపల కేతపల్లి ఫ్లైఓవర్ దగ్గర మాజీ శాసనసభ్యులు, భారత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు బాల్క సుమన్ గారు వందలాదిగా రౌడీ షీటర్లను, గూండాలను తీసుకొచ్చి మా కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం వెళుతుంటే ఆ వెళ్లేటువంటి క్రమం లోపల దాడి చేసి మా మంత్రి గారి కాన్వాయ్ ఏదైతుందో మంత్రి గారి కారు, సొంత కారు మీద రాళ్లతోని, అదేవిధంగా పోలీస్ కంట్రోల్ చేసేటువంటి కోన్స్ తోని కొట్టి ముందు గ్లాస్ అద్దం పలగొట్టడానికి ప్రయత్నం చేసిళ్ళు. గ్లాస్ పలిగింది. అదే కాదు, అక్కడ ఉన్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి జవాన్, జైపూర్ సంబంధించినటువంటి ఏఎస్పీ గన్మెన్ కు మూలరాజ్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఒక కంకర్ రాయితో కొడితే ఆయన తలకాయ పలిగి, బుక్క పలిగి 3 ఇంచుల లోతు పోయింది. అదే కాదు, అక్కడ మా యువజన కాంగ్రెస్ నాయకుడు జావీద్ మీద కూడా బాల్క సుమన్ గారు నేరుగా బండ విస్తుంటే ఆ బండ తలిగి కూడా 2 ఇంచుల లోపల పోయింది. 8 కుట్లు పడ్డాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇవాళ దారి దొంగలాగా మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఓటు ఉంది, నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లను స్వాగతం పలకాలి, ఆ స్వాగతం పలికేటువంటి కార్యక్రమం లోపల అందరికీ నేను పరిచయం కావాలనే ఉద్దేశంతో ఓటు వేయడానికి మున్సిపల్ ఆఫీస్ పోతుంటే ఈ విధంగా ఇలా గుండాయుధం చేసి, భయభ్రాంతులకు గురి చేసి, కేతపల్లి మున్సిపాలిటీలో ఒక అగత్యం చేసి, ఏదో మన సినిమాల్లో రాయలసీమ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేది అని ఇలా కళ్ళ కట్టినట్టు చేయించారు బాల్క సుమన్. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బాల్క సుమన్ గారు 2020 ఎన్నికల లోపల కౌన్సిలర్ ఎన్నిక జరిగినప్పుడు ఏ ఒక్కరిని కూడా కౌన్సిలర్ సభ్యుడిగా పోటీ చేయకుండా నీ గుండాయుధం, నీ రౌడీతాన్ని ప్రదర్శించి ఆ రోజు నామినేషన్ కూడా వేయకుండా చేసినాం. అయినా ఈరోజు స్వేచ్ఛ వాతావరణం లోపల ఇలా స్వచ్ఛందంగా ప్రతి పౌరుడు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల పోటీ చేసేటువంటి అర్హత ఉంది. ఎవరైనా పోటీ చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మా మంత్రి గారు కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, మేము కానీ ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఈ స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా గెలుపు ఓటంలో మేము అంగీకరిస్తూనే సామరస్యంగా జరగాలి ఎన్నికలని చెప్పేసి మేము ముందుకు పోతుంటే దోపిడి దొంగ లెక్క నువ్వు రౌడీజం చేయడం జరిగింది. ఇదే కాదు, నీకు ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ కౌన్సిల్ సమావేశం జరుగుతుంటే ఆ కౌన్సిల్ సమావేశం లోపల ప్రమాణ స్వీకారం చేసి కౌన్సిల్ ఎన్నికల పోతూ ఉంటే ఎన్నికల సమయం లోపల మా కౌన్సిలర్లపై దాడి చేయడం జరిగింది. దాడి చేయడం కాదు, మా కౌన్సిలర్ల మీద నిందలు, అపనిందలు మీరు వేస్తున్నారు. ఇవాళ మా కౌన్సిలర్స్ 5 కౌన్సిలర్స్ ఉన్నారు, మహిళా కౌన్సిలర్లు. ఆ 5 కౌన్సిలర్లు అక్కడనే ఉన్నారు. మా ఎవరైతే మెన్ కౌన్సిలర్స్ ఉన్నారో నిన్నటి దాకా శివరాత్రి సందర్భంగా శివునికి మొక్కుకొని వాళ్ళు శివభక్తితోని ఫాస్టింగ్ లో ఉండి ఈరోజు మార్నింగ్ వాళ్ళ నామినేషన్ ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం వచ్చిందో వచ్చేసి అందరినీ సరదాగా గెలిచి వచ్చినాం, అందరినీ కలిసి ఉండాలని చెప్పేసి దండం పెట్టి అందరినీ రిక్వెస్ట్ చేసి మాట్లాడుతుంటే మాపై నిందలేసి అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు. అదే కాదు,
నువ్వు మహిళల కోసం మాట్లాడుతున్నావు, మా మంత్రి గారు విమర్శిస్తున్నావు. మా మంత్రి గారు చాలా సౌమ్యులు. వారి కుటుంబం త్యాగాల కుటుంబం, తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసిన కుటుంబం. వారు ఎల్లప్పుడూ కూడా ప్రజా సంక్షేమ. సుమన్, బాలకాళి సుమన్, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా, పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా పనిచేసినావు. నీకేమైనా అక్కలుందా అని అడుగుతున్నా. ఎందుకు అక్కలుందా అని అడుగుతున్నా అంటే, ఇలా ఒక పిచ్చి కుక్క కరిసిన కుక్క ఎట్లయితే ప్రవర్తిస్తుందో ఆ కుక్క కూడా మనం అనదు. ఎందుకంటే కుక్క అంటే మల్లన్న స్వామి నీ భక్తుని. ఆ విధంగా నువ్వు ప్రవర్తించడం. ఇవాళ నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా గతంలో ఎన్నికై చట్టాలంటే ఏంటిది, చట్ట పద్ధతి అంటే ఏంటిది, రాజ్యాంగం అంటే ఏంటిది, రాజ్యాంగ కార్యనిర్వహణ అంటే ఏంటిది, ఇవన్నీ నీకు తెలిసినటువంటి నువ్వు వ్యక్తివి. అలాంటి వ్యక్తివి ఇవాళ నువ్వు చేసినటువంటి ప్రవర్తన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసినటువంటి కార్యక్రమం ఏ విధంగా ఉందని ప్రయత్నిస్తున్నారు. నీ గూండాయిజం, నీ రౌడీయిజం, మత్తు బానిసలకు పాలిస చేసినటువంటి యువతను తీసుకొచ్చి రెచ్చగొట్టి మా కాన్వాయ్ల మీద, మా మహిళా కౌన్సిలర్లు వెళ్తున్నటువంటి వాహనాల మీద నువ్వు దాడి చేయడమే కాకుండా, కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు మా మహిళా కౌన్సిలర్లు అందరూ కూడా మాకు మద్దతు ఇస్తున్నటువంటి ఇండిపెండెంట్ సభ్యుడు గుర్రం శ్రీనివాస్ పక్కకుంటే గుర్రం శ్రీనివాస్ను లాగేటువంటి ప్రయత్నం చేసి గొడవ సృష్టించి గుంజుగా పోవాలనే ప్రయత్నం నువ్వు చేసినావు. మేము అలాంటివి చేయాలనుకుంటే ఇలా అధికారం నుండి మేము పోస్ట్ చేసేవాళ్ళం. మేము స్వేచ్ఛ వాతావరణం లోపల ఎన్నికల నియమాల పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే. మీరు ఏ విధంగా వచ్చినా, ఏ విధంగా పోయినా మేము ఎక్కడ కూడా ఎవరు తీసుకుపోలే. మేము మీద గుంజుకపోవాలి, లాక్కపోవాలి, ఎత్తుకపోవాలి, కౌన్సిల్ రద్దు చేయాలనే ఆలోచన మాకు లేదు. స్వేచ్ఛ వాతావరణం లోపల మా నాయకులు, నికాసైన నాయకులు, స్వచ్ఛత ఉన్న నాయకులు, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. అదే నీతిగా, అదే పద్ధతిగా మేము వివరిస్తున్నాం. కానీ నీలాగా గూండాగా, రౌడీగా, బజారు రౌడీతో చేసేలాగా మేము ప్రవర్తించలే. కనుక ఒకటే నీకు ఛాలెంజ్ చెప్తున్నాం. పల్క సుమన్, అదే రామకృష్ణాపూర్, అదే కేదపల్లిలో మేము పుట్టినా పెరిగినా ఆ ఊరిలో నేను బతుకుతా, ఆ ఊరిలో నేను ఆడనేసి వస్తా. నాకు తెలుసు ఆ ఊరి సంగతి ఏందన్నది. నువ్వు ఏ నాడైనా ఆ ఊరి కోసం పట్టించుకున్నావా, ఏ నాడైనా ఆ ఊరి డెవలప్మెంట్ కోసం పట్టించుకున్నావా అనేది నేను అడుగుతున్నాం. మా గౌరవ మంత్రివర్యులు 44 కోట్ల రూపాయలతో రామకృష్ణాపూర్ కేదపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తుంటే ఇలా అభివృద్ధి దిశ మేము పోతున్నాం. ప్రజలు కొంత మా నాయకత్వంలో, మా కార్యకర్తలు కొంత తడబడి పడి నువ్వు చేసినటువంటి వికృత చేష్టలకు మేము కొన్ని ఏరియాలో ఇబ్బంది పడ్డాం. అయినా మీరు గెలిచినా మీ గెలుపును మేము స్వాగతిస్తూనే మీరు స్వచ్ఛందంగా చైర్మన్ ఎన్నిక, ఉప ఎన్నిక, ఏదైతే చైర్మన్ ఎన్నుకుందో, ఏదైతే వైస్ చైర్మన్ ఉపాధ్యక్ష ఎన్నుకుందో ఎన్నికలు సర్వంగా జరగాలని మేము శాంతియుతంగా మేము ఉంటే, మీరు మీటింగ్ హాల్ లోపల మా శివభక్తులైనటువంటి మా కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్ గారు కానివ్వండి, ప్రభాకర్ గారు కానివ్వండి, మల్లేష్ గారు కానివ్వండి, మా పక్కన మా కూర్చుంటే మా గుర్రం శ్రీనివాస్ ఇండిపెండెంట్పై మీరు లాగి దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆ దాడిని మా మహిళా కౌన్సిలర్ అడ్డుకున్నారు తప్ప, నువ్వు మాట్లాడినట్టుగా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడినట్టుగా మా అక్క చెల్లెలు లేరా, అన్నదమ్ములు లేరా అని మాట్లాడి మా మహిళలు చెయ్యి ఇక్కడేసిండు అక్కడేసిండు అని చెప్పేసి మాట్లాడడానికి నీకు సిగ్గు శరం లజ్జ లేదని అడుగుతున్నా పల్క సుమన్. కనీసాన్ని నేను నీతిగా వదిలేస్తున్నా. నువ్వు ఒక విద్యావంతుడు అంటావు, ఒక ఉద్యమకారుడు అంటావు, ఒక పార్లమెంటరీగా పనిచేసినావు, ఒక అసెంబ్లీగా వాళ్ళు పనిచేసినావు. నీకు ఏమాత్రం నీకు నైతిక విలువలు లేవు. ఆ విలువలను కాపాడుకో. ఫస్ట్ నీ పద్ధతి మార్చుకో. ప్రజల సమక్షంలో ప్రజా జీవితం గడిపేటువంటి నాయకత్వంలో ఉన్నావు. నువ్వు ఒక పార్టీకి నాయకుడిగా ఉన్నావు. నీ దిశా నిర్దేశంతో ఆలోచన చేసుకో. ఒక రౌడీలాగా, గూండాలాగా ప్రవర్తించినావు. నీ వల్ల ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త చావు బతుకులో ఉన్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక కానిస్టేబుల్ గన్మెన్ అతను తలకాయ పలిగి ఇలా హాస్పిటల్లో ఆయన ఇష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి ఘటనలు నువ్వు చేపిస్తున్నావు. నీ ఎంబడి తిరుగుతున్నటువంటి మూలరాజరెడ్డి గారు కానివ్వండి, మేకల దాస్ గారు కానివ్వండి, మందారికి చెందినటువంటి సంపత్ కానివ్వండి, జే రవీందర్ కానివ్వండి, అదే కాకుండా కొంతమంది యువకులను పాపం వాళ్ళకి తెలిసి తెలియని వయసులో యువకులకు మత్తు పదార్థాలు అందజేసి మందు బిర్యానీలు పెట్టి నువ్వు గూఢాయుధం చేస్తున్నావు. దయచేసి ఆ యువకులను కూడా కోరుతున్నా, యువకులారా, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కేవలం మిమ్మల్ని వెంట చూపెట్టి బిర్యానీ వెంట చూపెట్టి మిమ్మల్ని వాడుకుంటారు. దాన్ని ఆలోచన చేయాల్సిందిగా మేము అందరూ కోరుతూ, పల్క సుమన్ గారు నువ్వు చేసిన వికృత చేష్టలు ఇగో ఈరోజు నువ్వు చేసిన వికృత చేష్టలు కనబడుతున్నాయి, వీడియోలోనే కనబడుతున్నాయి, నేనుగా తీసింది. కనుక ఇలాంటివి మానుకొని జాగ్రత్తగా నీ పద్ధతులు మార్చుకొని నువ్వు వివరించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సరైన సమయం లోపల సరైన బుద్ధి నీకు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. మేము కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధికి వస్తుంటే మా మంత్రి గారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు మా ఎంపీ
వంశీకృష్ణ గారు, ఇంకా మా కౌన్సిలర్లు అందరూ, లేడీ కౌన్సిలర్లు అందరూ ఒక కారులోని వెహికల్లోని వస్తుంటే వాళ్ళు బాలకసుమన్ గారు రాళ్లతో దాడి చేయడం జరిగింది. మరి నీ రౌడీ రాజకీయాలు, మా అక్క చెల్లెలు మేము కూడా మీకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళమే, మీకు అక్క చెల్లెలు లేరా? మా పైన ఇట్లా రాళ్లతో దాడి చేస్తున్నారు. మీకు వచ్చిన రౌడీ రాజకీయం మా మంత్రి గారిది కల్మషం లేని మనసు, అది ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది. ఆల్రెడీ చెన్నూరు ప్రజలు నిరూపించారు మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, మన గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పార్టీ అంటే ఏంటి అనేది అన్ని ప్రజలందరూ నిరూపించారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా చెన్నూరు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈ రౌడీ రాజకీయం చేస్తూ లేడీ కౌన్సిలర్ల పైన దాడి చేయడం, రౌడీలాగా మీరు రాళ్లతో దాడి చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? మీకు లేరా అక్క చెల్లెలు? మీరు ఇలా రౌడీ రాజకీయం ఇంకోసారి చేస్తే మేము లేడీ కౌన్సిలర్లు అందరం కూడా మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఈ రౌడీ రాజకీయం మానుకో, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజలతోని ఎట్లా మసులుకోవాలనేది నేర్చుకోండి. మేము తలుచుకుంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారని మీకు కూడా తెలుసు. అక్క చెల్లెలు లాంటి వాళ్ళం అని, అంటే మీకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళు కాదా అనేసి మా బీఆర్ఎస్ పార్టీ లేడీస్ని అక్క చెల్లెలు లాంటి వాళ్ళు కాదా? ఇష్టం వచ్చినట్టు మా మంత్రి మీద మీరు దుర్భాషలాడిళ్ళు. మరి మేము ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లో మీరు ఎలా మా పైన దాడి చేస్తారు? మీరు ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి రాళ్లతో దాడి చేస్తున్నారు. మీరు మాజీ ఎమ్మెల్యేనా, లేకపోతే మీరు ఒక రౌడీనా, గుండాలాగా ప్రవర్తిస్తున్నారు మీరు? బాలకసుమన్, మీకు ఇదే చెప్తున్నా నేను, ఇకనైనా ఈ రౌడీ రాజకీయం మానుకో. నువ్వు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చెన్నూరు ప్రజలందరూ నీకు బుద్ధి చెప్తారు కూడా. ఇంకా ఇలాంటి రాజకీయాలు, ఈ చెత్త రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయడం మానుకో. మా కౌన్సిలర్లు అందరి తరఫున ప్రతి ఒక్క కౌన్సిలర్ ఈ రోజున మా పైన నువ్వు దాడి చేసినావు, అది ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధికి వస్తుంటే మా మంత్రి గారు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు మా ఎంపీ వంశీకృష్ణ గారు, ఇంకా మా కౌన్సిలర్లు అందరూ, లేడీ కౌన్సిలర్లు అందరూ ఒక కారులోని వెహికల్లోని వస్తుంటే వాళ్ళు బాలకసుమన్ గారు రాళ్లతో దాడి చేయడం జరిగింది. మరి నీ రౌడీ రాజకీయాలు, మా అక్క చెల్లెలు మేము కూడా మీకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళమే, మీకు అక్క చెల్లెలు లేరా? మా పైన ఇట్లా రాళ్లతో దాడి చేస్తున్నారు. మీకు వచ్చిన రౌడీ రాజకీయం మా మంత్రి గారిది కల్మషం లేని మనసు, అది ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది. ఆల్రెడీ చెన్నూరు ప్రజలు నిరూపించారు మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, మన గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పార్టీ అంటే ఏంటి అనేది అన్ని ప్రజలందరూ నిరూపించారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా చెన్నూరు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈ రౌడీ రాజకీయం చేస్తూ లేడీ కౌన్సిలర్ల పైన దాడి చేయడం, రౌడీలాగా మీరు రాళ్లతో దాడి చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? మీకు లేరా అక్క చెల్లెలు? మీరు ఇలా రౌడీ రాజకీయం ఇంకోసారి చేస్తే మేము లేడీ కౌన్సిలర్లు అందరం కూడా మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఈ రౌడీ రాజకీయం మానుకో, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజలతోని ఎట్లా మసులుకోవాలనేది నేర్చుకోండి. మేము తలుచుకుంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారని మీకు కూడా తెలుసు. అక్క చెల్లెలు లాంటి వాళ్ళం అని, అంటే మీకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళు కాదా అనేసి మా బీఆర్ఎస్ పార్టీ లేడీస్ని అక్క చెల్లెలు లాంటి వాళ్ళు కాదా? ఇష్టం వచ్చినట్టు మా మంత్రి మీద మీరు దుర్భాషలాడిళ్ళు. మరి మేము ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లో మీరు ఎలా మా పైన దాడి చేస్తారు? మీరు ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి రాళ్లతో దాడి చేస్తున్నారు. మీరు మాజీ ఎమ్మెల్యేనా, లేకపోతే మీరు ఒక రౌడీనా, గుండాలాగా ప్రవర్తిస్తున్నారు మీరు? బాలకసుమన్, మీకు ఇదే చెప్తున్నా నేను, ఇకనైనా ఈ రౌడీ రాజకీయం మానుకో. నువ్వు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చెన్నూరు ప్రజలందరూ నీకు